పదవీ విరమణకు ముందు 12 నెలల్లో సగటు మూల వేతనం ఎంత ఉందో దానిలో 50% పింఛనుగా ఖాయంగా పొందేందుకు వీలు కల్పించే ఏకీకృత పింఛన్ పథకం యూపీఎస్పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ వెలువరించింది. జాతీయ పింఛన్ వ్యవస్థ కింద ఉంటూ కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని యూపీఎస్ను ఎంచుకున్న కేంద్ర ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఉద్యోగానికి రాజీనామా చేసిన వారికి, ఉద్వాసనకు గురైన వారికి, సర్వీస్ నుంచి తొలగించిన వారికి మాత్రం యూపీఎస్ వర్తించదు. 2004 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఎన్పీఎస్ ఉండాలా, యూపీఎస్ ఉండాలా అనేది ఎంచుకునే అభిమతాన్ని 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. యూపీఎస్ను ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. పింఛను పొందడానికి కావలసినంత సర్వీస్ కాకుండా తక్కువ ఉంటే నైష్పత్తికంగా చెల్లిస్తారు. కనీసం 10 ఏళ్లు సర్వీస్ ఉంటే నెలకు 10,000 రూపాయలు పింఛను లభిస్తుంది. పింఛను పొందే అర్హత ఉన్న 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని స్వచ్ఛంద పదవీ విరమణ చేసుకున్న వారికి వారి అసలైన పదవీ విరమణ తేదీ నుంచి ఖాయమైన పింఛను వస్తుందని నోటిఫికేషన్లో తెలిపింది. పదవీ విరమణ చేసిన తర్వాత చనిపోతే ఆ తేదీ నాటికి వారికున్న పింఛన్లో 60% జీవక భాగస్వామికి ఇస్తారు.